హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను మీకు ఈ వీడియోలో నా జ్యువెలరీని చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇది ఈ పింక్ బీడ్స్ నెక్లెస్. ఇది నేను బీడ్స్ తీసుకొని కస్టమైజ్ చేయించాను. గోల్డెన్ 1 గ్రామ్ గోల్డ్ పెండెంట్ తీసుకొని దీనికి మ్యాచ్ చేసుకొని ఇది కస్టమైజ్ చేసిన నెక్లెస్, నెక్ పీస్. ఇది చాలా బాగుంటుంది. ఇది నెక్లెస్ ఈ పర్ల్ స్టోర్స్లో తీసుకున్నది అనమాట. ఈ బీడ్స్ ఇది సారీస్ మీదకి, అలాగే కుర్తీస్ మీదకి, అలాగే చిన్నపిల్లలకి ఫ్రాక్స్ వేసినప్పుడు వాళ్ళకు కూడా పెట్టచ్చు. చాలా బాగుంటుంది. దెన్ ఇది ఈ బిగ్ బీడ్స్ ఏమో ముంబైలో తీసుకున్నవి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్స్ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు, షాపింగ్కి వెళ్ళినా, మూవీస్కి వెళ్ళినా సారీస్ మీద వేర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఇది కూడా ఇది ముంబైలో స్ట్రీట్ మార్కెట్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకున్నవి. అలాగే ఇది ఇంకొక బీడ్ జ్యువెలరీ, గ్రీన్ బీడ్స్ తోటి ఆక్సిడైజ్డ్ పెండెంట్తో వచ్చింది. ఇది కూడా సారీస్కి చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడైనా సింగిల్ ప్లీట్ సారీస్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది వేసుకుంటే. నెక్స్ట్ ఇది ఈ నెక్ పీస్ కూడా ముంబైలో తీసుకున్నది. ఇప్పుడు పేస్టల్ కలర్స్లో వస్తున్నాయి కదా ఈ బీడ్స్ జ్యువెలరీ. ఇది నేను ఇక్కడ ఢిల్లీలో నేను ఎక్కడ చూడలేదు, ముంబైలోనే ఇది చూశాను. చూడంగానే నాకు బాగా నచ్చింది. ఇది కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి చాలా బాగుంటుంది. అలాగే మనం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి ఫ్రాక్స్ మీద కూడా చాలా బాగుంటుంది. ఇవేమో ఈ బీడ్స్ చైన్స్ ఏమో కుంభ మేళాకి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాం. ఇది ఎప్పుడైనా జర్నీస్లో మనం గోల్డ్ అవాయిడ్ చేస్తూ ఈ బీడ్స్ మనం స్టైల్ చేయొచ్చు. అలాగే దీనికి పెండెంట్స్ వేసుకోవచ్చు, లేదంటే ఇలానే స్టైల్ చేయొచ్చు. ఇది ఎప్పుడైనా చిన్నపిల్లలకి కూడా పెట్టచ్చు. ఇది బాగుంటాయి. చాలా షైనింగ్గా ఉన్న బీడ్స్ అని తీసుకున్నాం. ఇంకా ఇది నెక్స్ట్ బ్యాంగిల్స్కి వస్తే, ఇది హైదరాబాద్ చార్మినార్ దగ్గర తీసుకున్నాం. ఇది బ్యాంగిల్స్ ఇవేమో ఈ బ్యాంగిల్స్ మధ్యలో మనం ఇంకా గ్రీన్, రెడ్ బీడ్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఇలా నార్మల్గా కూడా వేసుకోవచ్చు, లేదంటే మధ్యలో మీరు మిక్స్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, గ్రీన్, రెడ్, పర్ల్, ఆ కలర్స్లో కూడా మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు. కానీ మేము ఇలా 2 బ్యాంగిల్స్ 2 హ్యాండ్స్కి వేసుకొని స్టైల్ చేస్తాం. బాగుంటాయి. లెహెంగాకి హాఫ్ సారీ వేసుకున్నప్పుడు లెహెంగాస్కి బాగుంటాయి. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ ఏమో స్టోన్ బ్యాంగిల్స్. ఇది నాకు సరిపోవట్లేదు, మా పాపకి ఇచ్చాను. ఇది కూడా చాలా బాగుంటాయి. జిగ్జాగ్ మోడల్ అనమాట. ఇది కొంచెం షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. ఎప్పుడైనా మాయిశ్చరైజర్ రాసుకొని వేసుకోవచ్చు, లేదంటే పాలిథిన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని దానిపైనుంచి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ నెక్లెస్ మా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేశారు ఒకసారి బర్త్డేకి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది వెస్ట్రన్ డ్రెస్సెస్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీంతోపాటు సెట్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా ఇది ఒక స్టోన్ జ్యువెలరీ అనమాట. అది బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ పెద్ద బీడ్ ఉంది కదా, అది బ్లాక్, దానిపైన వైట్ స్టోన్, వైట్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇది కూడా వెస్ట్రన్ డ్రెస్సెస్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యూ కెన్ స్టైల్ ఆన్ దిస్. ఇది కొంచెం లాంగ్ మోడల్ వస్తుంది. మరీ చోకర్ లాగా హై నెక్ లాగా ఇలా పైకి రాదు, కానీ కొంచెం లూజ్గా ఫ్రీగా ఉంటుంది నెక్ పీస్. నెక్స్ట్ ఇది కూడా ఢిల్లీలోనే సౌత్ ఎక్స్లో తీసుకున్నాం. ఇది జ్యువెలరీ, ఈ నెక్లెస్ కుందన్ అండ్ గోల్డెన్ పర్ల్ తోటి వచ్చిన నెక్లెస్ అనమాట. ఇది కూడా మా పాపకి తీసుకున్నాను. అది వెస్ట్రన్ లాంగ్ ఫ్రాక్ ఉంటుంది కదా, దాని మీద వేసాను ఒకసారి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. తన బర్త్డేకి తీసుకున్నాను అనమాట.
చాలా బాగుంటుంది ఇది. తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు కూడా శారీస్కి చాలా బాగుంటుంది ఇది. శారీస్ మీద వేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్కి వేసుకోవచ్చు, బాగుంటుంది ఇది. నెక్స్ట్ ఇది మాంగ్ టీకా. ఈ మాంగ్ టీకా సపరేట్గా తీసుకున్నాం. ఇది ఢిల్లీలోనే లాజ్పత్ నగర్ మార్కెట్లో తీసుకున్నాం. ఇది కూడా చాలా బాగుంటుంది. మా పాప ఒకసారి బ్లాక్ క్రాప్ టాప్ వేసుకొని కింద గోల్డెన్ స్కర్ట్ వేసుకొని ఇది స్టైల్ చేసింది, చాలా బాగుంది. ఆ లుక్ బాగుంటుంది అనమాట. ఇలాంటి జ్యువెలరీస్ వాటి మీద వేసుకుంటే యూ కెన్ ట్రై దట్. అండ్ దెన్ దిస్ ఈజ్ అ వేస్ట్ బెల్ట్. ఇది కూడా ఢిల్లీలో సౌత్ ఎక్స్లోనే తీసుకున్నాం. ఇది ఒక 10 to 12 years అవుతుంది తీసుకొని. ఇప్పటికీ షైనింగ్ అలానే ఉంది. నేను చాలా జాగ్రత్తగా వేసుకున్నానంటే తీయంగానే వెంటనే బాక్స్లో స్టోర్ చేసి పెట్టేస్తాను. కాటన్ పెట్టేసి ఆ కాటన్ మీద ఇది జాగ్రత్తగా రోల్ చేసి పెడతాను అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది నేను స్టార్టింగ్లో ఒకసారి రెడ్ కలర్ శారీ, కాపర్ బార్డర్ వచ్చి రెడ్ కలర్ శారీ, మధ్య మధ్యలో బుటీస్ వచ్చి దాని మీద స్టోన్ వర్క్ లాగా వచ్చిందనమాట. దాని మీద వేసుకుంటే చాలా బాగుంది. అందరూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఆ శారీకి పర్ఫెక్ట్గా సూట్ అయింది వేస్ట్ బెల్ట్. తర్వాత దాని మీద నాకు ఆల్రెడీ హారం ఉంది, వైట్ స్టోన్ హారం అన్నీ ఉంటే అవన్నీ సెట్ చేసి వేసుకుంటే చాలా బాగుంది. దెన్ ఇదేమో హెయిర్లో పెట్టుకుంటారు కదా, ఈ జడ వేసుకొని జడ లోపల పెట్టుకుంటారు అది. ఇది కూడా మీకు స్లైడ్ పెడితే లాక్ అయిపోతుంది. కింద ఒక పిన్ లాగా వచ్చింది కదా, ఆ పిన్కిను ఆ జడకి మధ్యలో స్లైడ్ తోటి లాక్ చేస్తే అది పైకి లేకుండా స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇదేమో ప్రగతి మైదాన్లో ఎగ్జిబిషన్లో తీసుకున్నాం ఈ స్టోన్ క్లచర్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడైనా పార్టీస్కి అది వెళ్ళినప్పుడు, సింపుల్ హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడు క్లచర్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇది ఆల్రెడీ మీకు ఐడియా ఉండి ఉంటుంది, బ్యాక్ హెయిర్ క్లిప్. ఇది అంటే లూజ్ హెయిర్ వేసేసుకొని కొద్దిగా సైడ్స్ కొంచెం హెయిర్ తీసుకొని పెట్టుకోవచ్చు కదా, అది. ఇది నైట్ టైం చాలా బాగుంటుంది ఇలా స్టోన్ జ్యువెలరీస్. నెక్స్ట్ ఇప్పుడు ఇది మోడల్ కదా చోకర్స్. ఇది బాజుబందీలా పెట్టుకోవచ్చు, లేదంటే చోకర్లా కూడా వేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మొత్తం ఫుల్ సెట్ తీసుకున్నాము. అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నాయి ఇవి. ఇది వేస్ట్ బెల్ట్, అదే వడ్లానం అండ్ చోకర్, ఈ బాజుబందీ అండ్ బ్యాంగిల్స్ అన్నీ ఆల్ సెట్ అన్నమాట. అలాగే ఇది కూడా దాంట్లోనే ఆ సెట్లోనే. ఇది ఒక పెండెంట్, అలాగే ఇంకొకటి మాంగ్ టీకా అలా కూడా పెట్టుకోవచ్చు. ఇది ఈ జ్యువెలరీ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇవి జుమ్కీస్, అది కూడా సేమ్ ఇదే సెట్లో తీసుకున్నాం. ఎప్పుడైనా ఇక్కడ ఫెస్టివల్స్ ఏదైనా అయితే పెట్టుకోవడానికి అని చెప్పి కొన్ని తెచ్చుకున్నాం, స్మాల్ ఐటమ్స్. ఇది కూడా చాలా బాగుంటుంది. డిజైన్ బాగా నచ్చింది. జుమ్కీస్ వైట్ అండ్ రెడ్ స్టోన్ తోటి చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఫేస్ కూడా చాలా లుక్ వచ్చింది ఫేస్కి పెట్టుకోగానే. హాఫ్ సారీకి అలాగే సారీకి కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ కూడా అదే సెట్లోవి, సింగిల్ బ్యాంగిల్స్. ఇది చాలా బాగుంటాయి. ఇది వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు. ఇది ఎప్పుడైనా లాంగ్ ఫ్రాక్స్కి చాలా ఎలిగెంట్గా ఉంటుంది. సింగిల్ బ్యాంగిల్స్. ఫంక్షన్స్కి చాలా ఎలిగెంట్గా ఉంటాయి ఇవి. దెన్ ఇది టెంపుల్ జ్యువెలరీ. ఇది కూడా రీసెంట్గా తీసుకున్నదే. హంసలు అనమాట, స్వాన్స్ అంటారు కదా, స్వాన్ డిజైన్ తోటి పైన కుందన్స్, కింద పోల్కీస్ గ్రీన్ కలర్ దీంతో వచ్చింది. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ జ్యువెలరీ. దీనికి ఇంకా ఇయర్ రింగ్స్ సెట్ అవ్వలేదు. దీని మీద జుమ్కీస్ పెట్టుకుంటే బాగుంటుంది, అదే ట్రై చేస్తున్నాం ఇప్పుడు. జుమ్కీస్ దొరికితే తీసుకుందాం దీనికి అని. కానీ టెంపుల్ జ్యువెలరీలో హెవీ మోడల్స్ అస్సలు నాకు ఇష్టం ఉండదు. ఈ జ్యువెలరీ చాలా బాగా నచ్చింది. సింపుల్గా ఉంది, అలాగే ట్రెడిషనల్గా ఉంది. మా పాపకు బాగా సూట్ అయింది ఇది. నెక్స్ట్ ఇది బీట్ చోకర్, అదే వైట్ పర్ల్ తోటి చోకర్. ఇది రెడీమేడే. ఇది కూడా లాజ్పత్ నగర్లో తీసుకున్నది. ఇది మా పాప చాలాసార్లు పెట్టుకుంది. ఇది ట్రెడిషనల్గాను వేసుకోవచ్చు, ట్రెడిషనల్ డ్రెస్సెస్కి బాగుంటుంది, వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా బాగుంటుంది. చోకర్, సింపుల్ చోకర్, కుర్తీస్ మీద అలా స్టైల్ చేయొచ్చు. నెక్స్ట్
ఈ బీట్ ఏమో ఇది కస్టమైజ్ చేయించినవే. నా దగ్గర ఆల్రెడీ పర్ల్స్ కలెక్షన్ ఉంది. దానికి ఇవి పింక్ అండ్ గ్రీన్ అనమాట. ఇవి యాడ్ చేసి కుర్తా మీద వేసుకోవడానికి అని చెప్పి సింపుల్గా ఉంటుందని ఇలా కస్టమైజ్ చేయించింది. చాలాసార్లు వేసుకున్నాడు మా బాబు. నెక్స్ట్ ఇదేమో మా హస్బెండ్ ఒకసారి గిఫ్ట్ చేశారు మా బాబుకి, సింగిల్ పర్ల్ చైన్ అండ్ స్టడ్స్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పెట్టుకుంటే. సింపుల్గా ఉంటుంది, అలా ఎలిగెంట్గా కూడా ఉంటుంది ఇది కూడా. నెక్స్ట్ ఇది డబుల్ లేయర్డ్ పర్ల్ నెక్లెస్. ఇది కూడా మా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేశారు. ఇది చాలా ఇయర్స్ అయిపోయింది తెచ్చి. దీనికి స్టడ్స్ ఏమో ఫ్లోరల్ డిజైన్లో వచ్చి ఉందన్నమాట. కాకపోతే అది కొంచెం గోల్డ్ అంతా కూడా పోయి కలర్ కొంచెం బ్లాక్ అయింది. కానీ వేసుకుంటే ఇప్పుడు ఎలాగో ఫ్యాషనే కదా, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీతో పాటు ఇలా వస్తున్నాయి కదా, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. సారీస్కి అలాగే కుర్తీస్కి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, ఇది కూడా ముంబైలో తీసుకున్నాము. ఈ జ్యువెలరీ కూడా వైట్ స్టోన్ వచ్చిందనమాట మధ్యలో. జిమ్మిచూ శారీస్ ఉంటాయి కదా, దాని మీదకి మా పాప స్టైల్ చేసింది. ఇది దానికేమో ఇయర్ రింగ్స్ పెట్టుకొని స్టైల్ చేసింది. ఇది సపరేట్గా మాల్లో తీసుకున్నాం. ఇది కూడా చాలా బాగా సూట్ అయింది. తను బ్లూ కలర్ జిమ్మిచూ శారీ మీద ఈ జ్యువెలరీ పెట్టుకుంది. నెక్స్ట్ ఈ జ్యువెలరీ ఏమో ఎప్పుడో చిన్నప్పుడు కొన్నదనమాట. ఇది అసలు ఒక్క స్టోన్ కూడా పోలేదు. ఇది అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. ఇవి చిన్నప్పుడు ఎప్పుడో తీసుకున్నవి. స్టోన్ అదే సైడ్ మాటి మోడల్లో అనమాట. చిన్న స్టడ్, బటర్ఫ్లై అండ్ మాటి. ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది రోజ్ గోల్డ్ చైన్. ఇది ఎల్లో చైన్స్ అని అమెజాన్లో తీసుకున్నాం అన్నమాట. హార్ట్ షేప్ స్టడ్స్ వచ్చి బాగుంటాయి ఇవి జ్యువెలరీ. మా పాప కన్నా నేనే ఎక్కువ పెట్టుకుంటాను. ఇది కుర్తీస్కి వాటికి చాలా బాగుంటుంది. అండ్ ఇదేమో ఇది సౌత్ ఎక్స్లోనే బీజీస్ అని అక్కడ తీసుకున్నాము. ఇది డైలీ యూస్కి ఇయర్ రింగ్స్ చూద్దామని చెప్పి వెళ్తే మాకు ఇది బాగా నచ్చింది. రోజ్ గోల్డ్ అంటే స్టడ్స్ అండ్ చైన్ పెండెంట్ తోటి సెట్ లాగా వస్తుంది అన్నమాట. ఇది కాలేజ్ వేర్కి చాలా బాగుంటాయి, కాలేజ్ వేర్కి. నెక్స్ట్ ఇదేమో దివాళీ స్టాల్స్ పెడతారు మాల్స్లో, అప్పుడు తీసుకున్నవి. ఇది రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అన్నమాట, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది కూడా ఎల్లో చైన్స్లో తీసుకున్నది బ్రాస్లెట్. ఇది రోజ్ గోల్డ్ విత్ స్టోన్స్. నెక్స్ట్ జుమ్కీస్. ఇది వైట్ పర్ల్స్ తోటి వచ్చిన ఇది జుమ్కీస్. ఇది నార్మల్గా తీసుకున్నాను, ఎప్పుడైనా కుర్తీస్ మీదకి అది వేర్ చేయొచ్చు కదా అని. నేను కూడా అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను. శారీస్ మీదకి చాలా బాగుంటుంది, లెహెంగాస్కి బాగుంటుంది, హాఫ్ శారీస్కి, కుర్తీస్కి చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నాను. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇది చాలా కలెక్షన్ అనమాట. ఇవి మా పాపకి చాలా ఇష్టం, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. ఇలాంటివన్నీ వేర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా స్టాల్స్ పెట్టినప్పుడు ఇవన్నీ తీసుకుంటూ ఉంటామన్నమాట. చాలా కలెక్షన్ ఉంది మా దగ్గర. నెక్స్ట్ ఇదేమో సరోజ్ నగర్లో మెట్రో స్టేషన్ దిగంగానే అక్కడ ఇవి దొరుకుతాయి, చాలా బాగుంటాయి. ఇవి కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇది ఎప్పుడైనా నైట్ టైం పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇవి కూడా ఈ బ్రేస్లెట్స్, ఇది స్ట్రెచబుల్ బ్రేస్లెట్స్ మా హస్బెండ్ తీసుకున్నారు. ఇది ఆయనకి నచ్చింది, మా పాప కోసం అని తీసుకున్నారు. ఇది గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటుంది బ్రేస్లెట్స్. అదే ఇది కూడా ఆక్సిడైజ్డే, ఒకటి మల్టీ కలర్, ఒకటి డార్క్ గ్రే కలర్. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ జన్పత్ అంటారు కదా, ఢిల్లీలో జన్పత్లో ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ చాలా ఫేమస్, బాగుంటాయి. ఇవి కూడా ఇవి చాలా ఇయర్స్కి అయిపోయింది. 2 హ్యాండ్స్కి వేసుకునేది మా పాప, చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు నేను కూడా వేర్ చేస్తాను. ఇది నా బాందిని ప్రింటెడ్ డ్రెస్సెస్కి బాగా సూట్ అవుతాయి. నెక్స్ట్ ఈ జ్యువెలరీ మా పాపకి తన కజిన్ గిఫ్ట్ చేసింది లాస్ట్ టైం ఆంధ్ర వెళ్ళినప్పుడు. ఇది కూడా చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్.
నెక్స్ట్ ఇది కూడా మ్యాగ్నెట్ మోడల్, మ్యాగ్నెట్ బీట్ జ్యువెలరీ ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది విత్ స్టోన్స్, మల్టీ కలర్ కదా, దేని మీదకైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది రీసెంట్గా తీసుకున్నవే, ఇది లాజ్పత్ నగర్లో తీసుకున్నాం. ఈ జుమ్కీస్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కానీ చాలా బాగుంటాయి. ఇవి కుర్తీస్కి బాగుంటాయని తీసుకున్నాం అనమాట. రీసెంట్గా కుర్తీస్ తీసుకున్నాము, మెరూన్ కలర్ కుర్తీ ఉంది, దానికి బాగా సూట్ అవుతాయి. అలాగే విత్ ఆక్సిడైజ్డ్ కదా, చాలా బాగున్నాయి అని తీసుకున్నాను. నెక్స్ట్ అది మా పాప తీసుకుంది జుమ్కీస్, ఇది నేను తీసుకున్నాను. ఇది బ్లూ కలర్ విత్ స్టోన్స్ అండ్ పర్ల్స్ అనమాట. ఇది కూడా డిఫరెంట్గా ఉంది. నేను ఆల్రెడీ ఆన్లైన్లో చూసాను, మింత్రాలోనూ దేంట్లోనూ చూసాను ఇది ఆల్రెడీ. నాకు ఈ డిజైన్ బాగా నచ్చింది. ఇది సారీస్కి బాగుంటుంది, కుర్తీస్కి కూడా బాగుంటుంది అని తీసుకున్నాను. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.